మన ఇండియా అండ్ అలాగే చైనా ఈ రెండు దేశాల మధ్య ఏదో ఒక రైవల్రీ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ఇండియా అండ్ అలాగే చైనా కలిసి వేసే మాస్టర్ ప్లాన్ వల్ల మళ్ళీ చైనాకి అండ్ అలాగే మన భారతదేశానికి దోస్తీ కుదురుతుంది. అట్లీస్ట్ ఈ ప్లాన్ వల్ల దోస్తీ కుదరడానికి కొంచెం ఛాన్స్ అన్న ఉంటుంది. ఇంతకీ ఈ రెండు దేశాలని కలపబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏదో తెలుసా? బ్రిక్స్ అంటే మీరు అనుకున్నట్లుగా ఇటుకలు కాదు. బ్రిక్స్ అంటే ఏంటంటే టాప్ నాన్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క సమూహం. వాటిలో మెయిన్ గా ఉండేవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా. అయితే ఈ మధ్య ఒక రూమర్ అనేది చాలా ఎక్కువగా వినబడుతుంది. అదేంటంటే యుఎస్ డాలర్ యొక్క డామినెన్స్ ని తగ్గించడానికి బ్రిక్స్ అనేది ఒక సెపరేట్ కరెన్సీని ఫామ్ చేస్తుందని ఒక రూమర్ అనేది ఎక్కువగా వినబడుతుంది. అయితే డీ డాలరైజేషన్ లో భాగంగా ఈ బ్రిక్స్ తయారు చేసే కొత్త కరెన్సీ ద్వారా మన ఇండియాకి అండ్ అలాగే చైనా నిజంగానే దోస్తీ కుదరబోతుందా? ఒకవేళ బ్రిక్స్ గనక కొత్త కరెన్సీని గనక లాంచ్ చేస్తే దానివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాప్టర్ 1 అసలు ఈ బ్రిక్స్ కథ ఏంది? మీలో చాలా మందికి ఇంట్రో విన్న తర్వాత అసలు ఈ బ్రిక్స్ ఏంది, ఇటుకలు ఏంది, ఇటుకల కరెన్సీ ఏందని ఇప్పటికీ చాలా డౌట్స్, చాలా కన్ఫ్యూజన్స్ మొదలయ్యే ఉంటాయి. సో మెల్లమెల్లగా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా, కేర్ఫుల్ గా వినండి. బ్రిక్స్ అనేది 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత మొదలైంది. అయితే ఇది మొదట్లో ఫామ్ అయినప్పుడు దీంట్లో మెయిన్ గా బ్రెజిల్, రష్యా, మన ఇండియా అండ్ అలాగే చైనా యొక్క మెయిన్ లీడర్స్ అందరూ మొట్టమొదటిసారిగా కలిశారు. అయితే ఈ 4 కంట్రీస్ 2008లో కలిసాయి. అయితే 2010లో అంటే సరిగ్గా 2 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఈ బ్రిక్స్ లోపల జాయిన్ అయ్యింది. అయితే ఈ సమూహంలో కేవలం 5 దేశాలు ఉన్నా కూడా ఈ గ్రూప్ యొక్క ఇంపాక్ట్ అనేది మన ప్రపంచం మీద చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే బ్రిక్స్ లోపల ఉన్న ఈ 5 కంట్రీస్ అన్ని కలిసి మన ప్రపంచం యొక్క 1/4 ల్యాండ్ ని అండ్ అలాగే 42% ఆఫ్ పాపులేషన్ ని కవర్ చేస్తాయి. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఈ 5 దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క దేశం మన ప్రపంచంలోని 17% ట్రేడ్ లో ఉంది. అయితే బ్రిక్స్ అనేది ఎంత పవర్ఫుల్ తెలవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆల్మోస్ట్ మన వరల్డ్ వైడ్ గా 23 కంట్రీస్ అనేవి ఈ బ్రిక్స్ లో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్స్ కూడా ఈ బ్రిక్స్ లో ఉన్న కంట్రీస్ కి సెండ్ చేశాయి. అలా అప్లికేషన్ పెట్టుకున్న కంట్రీస్ లో సౌదీ అరేబియా, ఇరాన్ అండ్ అలాగే యుఏఈ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు వరకు మన ప్రపంచంలో ఉన్న ఏకైక సూపర్ పవర్ అమెరికా. టెక్నాలజీ, ఎకానమీ, ఆర్మీ ఎలా చూసుకున్నా కూడా అమెరికానే మన ప్రపంచంలో ముందుంటుంది. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, అమెరికా దేశాన్ని టక్కర్ ఇవ్వడం అనేది మన వరల్డ్ లో ఉన్న ఏ దేశంతో కూడా సాధ్యపడదు. అయితే అమెరికాని ఛాలెంజ్ చేయడానికి ఒక్క కంట్రీ వల్ల సాధ్యపడదు, కానీ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వల్ల ఖచ్చితంగా సాధ్యపడుతుంది. సో దీని కారణం వల్లనే బ్రిక్స్ అనేది 2008లో ఫామ్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ బ్రిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమెరికా యొక్క డాలర్ డిపెండెన్సీని తగ్గించడం. సో దీనికి సంబంధించే రీసెంట్ గా బ్రిక్స్ లో ఉన్న అన్ని కంట్రీస్ బ్రిక్స్ సమిట్ అనే ఒక సమిట్ ని సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేసుకున్నాయి. అయితే బ్రిక్స్ అనేది స్టార్టింగ్ లో ఫామ్ అయినప్పుడు దీనికి ఒక ఎజెండా అండ్ అలాగే ఎలాంటి గోల్స్ అనేవి లేవు. కానీ ఎప్పుడైతే ఈ జియో పాలిటిక్స్ అనేది కొంచెం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుందో బ్రిక్స్ లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవడం అండ్ అలాగే వాడికి ఒక గోల్స్ ని సెట్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే బ్రిక్స్ కున్న ప్రెసెంట్ గోల్ ఏంటో తెలుసా? వెస్టర్న్ పవర్ మొత్తాన్ని డౌన్ చేసేయడం. నెంబర్ 2 అసలు బ్రిక్స్ యొక్క ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అయితే రీసెంట్ గా జరిగిన రష్యా యుక్రెయిన్ వార్ అనేది మనందరికీ ఒక మెసేజ్ ని ఇచ్చింది. అదేంటంటే అమెరికన్ డాలర్ అనేది కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక వెపన్ అని. అయితే యుక్రెయిన్ పైన రష్యా ఎప్పుడైతే దాడి చేసిందో అప్పుడు రష్యా దేశానికి అమెరికా చాలా అంటే చాలా ఆంక్షలు విధించింది. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే రష్యాని యుఎస్ యొక్క డాలర్ పేమెంట్స్ ని తీసేయడం. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, రష్యా వాళ్ళ నీడ్స్ ని కూడా అమెరికా ఇంపోర్ట్ చేయడం ఆపేసింది. అప్పుడే ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్ కి అర్థమైంది ఏంటంటే యుఎస్ డాలర్ అనేది కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక వెపన్ అని. అయితే మీకు ఇప్పటికీ తెలుసు కదా, ప్రపంచం యొక్క 80% ట్రేడ్ అనేది యుఎస్ డాలర్స్ లో అవుతుందని. అయితే ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఒక స్టేబుల్ ఫారెన్ కరెన్సీని మెయింటైన్ చేస్తుంది. అలా స్టేబుల్ గా మెయింటైన్ చేసే కరెన్సీనే ఫారెక్స్ రిజర్వ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే మన ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ మెయింటైన్ చేసే ఫారెక్స్ రిజర్వ్ లో ఆల్మోస్ట్ 59% అనేది యుఎస్ డాలర్స్ లోనే ఉంది. అయితే వేరే కంట్రీస్ లో ఉన్న ఈ డాలర్స్ ఏదైతే ఉన్నాయో ఈ డాలర్స్ ని అమెరికా అనేది కంట్రోల్ చేస్తుంది. అయితే మీలో ఎంత మందికి తెలుసు చైనా యొక్క ఎకానమీ అనేది ఆల్మోస్ట్ ట్రేడ్ పైన డిపెండ్ అయి ఉంటుందని? చైనా యొక్క జీడిపిలో మేజర్ పార్ట్ అంటే 1/5 పార్ట్ అనేది ఆల్మోస్ట్ ఈ ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే రష్యాకి యుక్రెయిన్ మీద ఎలాంటి కన్ను ఉందో చైనాకు కూడా సేమ్ టు సేమ్ తైవాన్ మీద అలాంటి కన్నే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది, కానీ చైనా ఇంకా ఈ తైవాన్ పైన దాడి చేయలేదు.
సో ఫ్యూచర్ లో చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ చైనా గనక ఈ తైవాన్ మీద దాడి గనక చేస్తే అమెరికా చైనా యొక్క ట్రేడ్స్ ను కూడా ఆపేస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనా కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంట్రీస్ తోని అసలు ట్రేడ్ అనేది చేయట్లేదు. దీనికోసం చైనా అనేది ఇప్పటి నుంచే కాదు, 2008 ఎకనామిక్ క్రైసిస్ తర్వాత 2009 నుంచే దీనికి ప్రిపరేషన్ అనేది చేస్తుంది. సో ఈ రీజన్ వల్లనే ప్రజెంట్ ఇప్పుడు వరల్డ్ యొక్క 6% ట్రేడ్ అనేది చైనా దేశం యొక్క కరెన్సీ అయిన యువాన్ లో జరుగుతుంది. అయితే రీసెంట్ గా రష్యా అలెగ్జాండర్ బావికోక్ అనే ఒక పొలిటీషియన్ రష్యా గురించి ఒక మాట చెప్పారు. అదేంటంటే రష్యా ఒక గ్లోబల్ కరెన్సీని తయారు చేయడానికి సిద్ధం అవుతుందని. అయితే చైనా యొక్క ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ గురించి మీకు సింపుల్ గా అర్థం కావడానికి నేను టైమ్ లైన్స్ తో అండ్ అలాగే మేజర్ ఈవెంట్స్ తో ఇప్పుడు చెప్తా, వినండి. ఏం లేదు, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, బ్రిక్స్ యొక్క ఫార్మేషన్ అనేది 2009 లో అంటే 2008 లో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ తర్వాత జరిగింది. సరిగ్గా 2014 లో బ్రిక్స్ లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ యొక్క లీడర్స్ అందరూ కలిసి ఒకరితో ఒకరు మీటింగ్ పెట్టుకున్నారు. ఆఫ్టర్ దట్ ఎగ్జాక్ట్లీ 2020 లో కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ కారణంగా చాలా యొక్క కంట్రీస్ యొక్క ఎకానమీ అనేది దెబ్బతింది. ఆ తర్వాత సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 2022 లో రష్యా యుక్రెయిన్ పైన ఇన్వేడ్ చేసింది. ఈ రీజన్ వల్ల వెస్ట్ ఏం చేసింది, రష్యా పైన ఆంక్షలు విధించింది. అయితే కేవలం అమెరికా మాత్రమే ఇలా చేసింది, కానీ వేరే కంట్రీస్ మాత్రం రష్యాతో ట్రేడింగ్ చేయడం అనేది ఆపేయలేదు. అయితే సరిగ్గా 2022 లో డీ-డాలరైజేషన్ అనేది మొదలైంది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 2023 లో అమెరికా యొక్క అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది కొలాప్స్ అయింది. సో ఈ రీజన్ వల్లనే 2008 లో ఎలాంటి ఎకనామిక్ క్రైసిస్ అయితే వచ్చిందో సేమ్ టు సేమ్ అలాంటి ఎకనామిక్ క్రైసిస్ ఇప్పుడు కూడా వచ్చింది. సరిగ్గా ఈ ఎకనామిక్ క్రైసిస్ తర్వాత బ్రిక్స్ కి మరోసారి పునర్జన్మ కలిగింది. ఇక్కడ నేను ఎందుకు బ్రిక్స్ అనేది పునర్జన్మ అంటే రీబర్త్ అయిందని చెప్పానంటే, ఈ 2023 ఎకనామిక్ క్రైసిస్ తర్వాత బ్రిక్స్ అనేది తన యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటుంది. ఇప్పటికే మన ఇండియాలో 3 టన్స్, రష్యాలో 32 టన్స్ అండ్ అలాగే చైనాలో 1 or 2 టన్స్ యొక్క గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఆయా కంట్రీస్ లో ఉన్నాయి. సో చెప్పాం కదా, బ్రిక్స్ అనేది ఒక కొత్త కరెన్సీని తయారు చేయబోతుందని. బ్రిక్స్ అనేది తయారు చేసే ఈ కొత్త కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ అనేది మెయిన్లీ గోల్డ్ ద్వారానే జరగబోతుంది. అయితే ఏదైనా ఒక కొత్త కరెన్సీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 విషయాలు తప్పకుండా ఇంపార్టెంట్. అదేంటంటే ఎక్స్పాన్షన్, యాక్సెప్టెన్స్ అండ్ అలాగే ట్రస్ట్. ఏ కరెన్సీకైనా ఈ 3 లక్షణాలు ఉంటేనే ఆ కరెన్సీ అనేది మార్కెట్ లో అండ్ అలాగే ప్రపంచంలో సక్సెస్ అవుతుంది. లేదంటే ఆ కరెన్సీ అనేది సస్టైన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ బ్రిక్స్ కరెన్సీ యొక్క ఫార్మేషన్ గురించి క్లియర్ గా అర్థం కావాలంటే మీకు వేరే కరెన్సీ యొక్క ఫార్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు చెప్పాలి, అప్పుడే ఆ బ్రిక్స్ గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరోపియన్ కరెన్సీ అయిన యూరోస్ ని తీసుకుందాం. మీ అందరికి తెలుసు కదా, యూరో అనేది యూరోప్ యొక్క సెంట్రల్ కరెన్సీ అని. యూరోప్ కాంటినెంట్ లో ఉన్న 20 దేశాలకి ఆల్మోస్ట్ ఈ యూరోనే కరెన్సీగా ఉంది. అయితే మ్యాటర్ లోకి వెళ్తే 1979 లో ఈఎంఎస్ అనేది స్టార్ట్ అయింది. ఈఎంఎస్ అంటే ఏంటంటే యూరోపియన్ మానిటరీ సిస్టమ్. ఈ ఈఎంఎస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న అన్ని కరెన్సీస్ అన్నిటిని కలిపి వాటికి ఒకే ఒక సింగిల్ కరెన్సీ లాగా ఒక మెయిన్ కరెన్సీని ఫామ్ చేయడం. అయితే 1970s ఆ టైంలో యూరోప్ లో ఉన్న జర్మనీ కంట్రీ యొక్క కరెన్సీ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ కరెన్సీ. అయితే ఈ జర్మనీ కంట్రీ అనేది మెయిన్ గా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అవుతుంది. అదేం చేస్తుందంటే కార్స్ ని అండ్ అలాగే చాలా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ కంట్రీ యొక్క జీడిపికి అది ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ని నడిపే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కరెన్సీ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఇది చాలా అంటే చాలా డిఫికల్టీగా ఉండేది. సో దీని కారణం వల్లనే జర్మనీ కరెన్సీ అనేది స్ట్రాంగ్ ఉండడం వల్ల జర్మనీలోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ టైంలోనే ఫ్రాన్స్ యొక్క కరెన్సీ అనేది చాలా అంటే చాలా వీక్ గా ఉండేది. సో చెప్పాను కదా, దీని వల్ల ఫ్రాన్స్ వాళ్ళకి అనావృష్టి వస్తే సో జర్మనీ వాళ్ళకి అతివృష్టి అనేది వచ్చింది. సో దీని కారణం వల్ల యూరోప్ లో చాలా అంటే చాలా పెద్ద ఎకనామిక్ డిస్ట్రప్షన్ అనేది వచ్చింది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న అన్ని కంట్రీస్ అన్ని కలిసి ఒక మీటింగ్ ని పెట్టుకున్నారు. దాన్ని మాస్టర్స్ ట్రీటీ అని పిలుస్తారు. సో ఈ మీటింగ్ తర్వాత యూరోపియన్ యూనియన్ లో ఉన్న అన్ని కంట్రీస్ కి ఈఎంఎస్ అనేది ఒక సపరేట్ గా అంటే ఒక మెయిన్ కరెన్సీని తయారు చేసింది. సో ఆ కరెన్సీయే ప్రెసెంట్ ఇప్పుడు నడుస్తున్న యూరో. ఈ యూరో అనేది 1991 లో ప్రవేశపెడితే సరిగ్గా 3 ఇయర్స్ తర్వాత అంటే 1994 లో చలామణిలోకి వచ్చింది. అయితే ఈ 3 ఇయర్స్ టైం ఏదైతే ఉందో ఆ 3 ఇయర్స్ టైంలో చాలా అంటే చాలా దేశాలకి అంటే మన వరల్డ్ లో ఉన్న చాలా దేశాలకి యూరో అనే ఒక కరెన్సీ ఉందని ఎవరికి తెలియదు. అయితే ఈ డిమానిటైజేషన్ డిష్ అనేది ఒక్క నైట్ లో జరిగింది కాదు. దీని యొక్క ప్రిపరేషన్ కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ టైం అనేది పట్టింది. అయితే యూరోప్ అనేది యూరోని ఎందుకు
ఎందుకు లాంచ్ చేసిందో తెలుసా? యూరోపియన్ యూనియన్ లో ఉన్న అన్ని కంట్రీస్ ఒకే ఒక్క కరెన్సీతో వాళ్ళ ట్రేడ్ ని కొనసాగిస్తారు. అండ్ దీని కారణం వల్ల ప్రతి ఒక్క కంట్రీలో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా ట్యాక్సెస్ విషయానికి వస్తే అవి కూడా చాలా వరకు నియంత్రించే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో యూరోప్ యొక్క స్టోరీలో మీరు ఏదైతే నేర్చుకున్నారో సేమ్ టు సేమ్ ఇప్పుడు బ్రిక్స్ స్టోరీలో కూడా అలాగే జరగబోతుంది. ఒకవేళ బ్రిక్స్ గనక ఒక కొత్త కరెన్సీని గనక ఫామ్ చేస్తే బ్రిక్స్ లో ఉన్న కేవలం 5 కంట్రీస్ లో మాత్రమే కాదు, మన వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ కి ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో చెప్పాను కదా, మన వరల్డ్ లో ఉన్న 42% పాపులేషన్ అనేది మన బ్రిక్స్ లోనే ఉన్నామని. అయితే ప్రెసెంట్ ఇప్పుడు మీడియాలో అండ్ అలాగే న్యూస్ లో ఎక్కువగా వినబడుతున్నది ఏంటంటే బ్రిక్స్ తయారు చేయబోయే కరెన్సీ అనేది మాక్సిమం గోల్డ్ అని చాలా వరకు వినబడుతుంది. దీని గురించి ఇంకా క్లారిటీగా ఏం తెలియలేదు. ఒకవేళ బ్రిక్స్ తయారు చేయబోయే కొత్త కరెన్సీ ఏదైతే ఉందో అది గోల్డ్ అయితే ఎలా ఉంటుంది? నిజంగానే మన బ్రిక్స్ యొక్క గోల్డ్ అనేది అమెరికా యొక్క డాలర్ ని డామినేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశా. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా యాక్టివ్ చేసుకోండి. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వచ్చి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. జై హింద్.